యువజనులు, మహిళలు, బీసీ కళాకారులు, అదేవిధంగా 33 జిల్లాల నుండి అన్ని జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ నాయకులు ఈరోజు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో సుదీర్ఘంగా 5 ఎజెండాల మీద ఈ 5 ఎజెండా కార్యక్రమాలను మేము బేస్ చేసుకొని ఈరోజు ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఈ ఎజెండా చర్చించిన తర్వాత ముఖ్యంగా అందరి నాయకుల అభిప్రాయంతో అందరి యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఈ సమావేశం బీసీల రాజకీయ మేధోమథన సమావేశం 10 తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదిస్తుంది. ప్రధానంగా ఈ 10 తీర్మానాల్లో మొదటగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చింది. మేము పోరాటం చేస్తే ఎన్నికలకు పోకుండా విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు పెంచడానికి అసెంబ్లీలో బిల్లు చేసింది, కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అదేవిధంగా మొన్న అసెంబ్లీ వర్షాకాల సమావేశంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర గవర్నర్ గారికి పంపించడం జరిగింది. అయినప్పటికీ కూడా మాకు ఎక్కడో ఒక అనుమానం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లు అమలు చేయకుండానే ఎన్నికలకు పోతుందనే ఒక అనుమానం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో 100 బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్ళాలని చెప్పి సమావేశం ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఈ రిజర్వేషన్లకు బీసీ రిజర్వేషన్లు 42% ఉద్యమం గత 22 నెలలుగా నడుస్తుంది. దానివల్లనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆగిపోయినాయి. అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. అసెంబ్లీ సమావేశాల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు తెలిపారు. కానీ అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపినప్పటికీ కూడా గత 22 నెలలుగా బీసీ రిజర్వేషన్లకు అమలుకు నోచుకోవడం లేదు. మరి ఎందుకు అమలు నోచుకోవడం లేదో ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించడం జరిగింది. ఇందులో ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు. ఇప్పుడు పార్టీలు మాకు కాంగ్రెస్ ఎంత దూరమో బీజేపీ అంతే దూరం, బీజేపీ ఎంత దూరమో బీఆర్ఎస్ అంతే దూరం. 6 అడుగుల అందగారైనటువంటి ఒక సినిమా స్టార్ అయినటువంటి ఎన్టీ రామారావుని ఓడగొట్టిన చరిత్ర బీసీలకు ఉంది తెలంగాణ గడ్డ మీద. అట్లాంటి బీసీలు తలుచుకుంటే, బీసీలు రాజకీయ చైతన్యం అంటే మీ పార్టీలను బంగాళాఖాతంలో కలిపి, మీ రాజకీయ పార్టీలను, మీ రాజకీయ ఇడన ఎజెండాను మిమ్మల్ని పాతర పెట్టడానికే బీసీల రాజకీయ యుద్ధభేరి మహాసభ నిర్వహించబోతున్నాం. ఇవాళ మేము అడుగుతున్నాం, మాకు ఏ జెండాలు లేవు, మాకు ఏ ఇడన ఎజెండా లేదు, మా ఎజెండా ఒక్కటే, మేమెంతో మాకంతా వాటా దక్కాలి. మాకు స్థానిక సంస్థల్లో కానీ విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో కానీ ఎవరి దయాదాక్షాలను మీరు వద్దు. రాజకీయ పార్టీలు అంటున్నాయి కదా మేము పార్టీ పరంగా ఇస్తాం, మీరు తీసుకోరండి. మీ బిచ్చ వద్దు బిడ్డ, మీ బిచ్చ మాకు అసలే వద్దు. మాకు చట్టబద్ధమైన హక్కులు కావాలి, మాకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కావాలి. మాకు హక్కులను కాలరాసేటువంటి మీ భర్తం పట్టడానికే లక్షలాది మంది మీ చెలో భువనగిరి, హలో బీసీ చెలో భువనగిరి బీసీల రాజకీయ యుద్ధమేరి మహాసభను మోగించబోతున్నాం. మీరు కాసుకోండి బిడ్డ. ఈ తెలంగాణలో దొరల పటేళ్ల పాలనకు కాలం చెల్లింది, గుర్తుపెట్టుకోండి. దొరల పటేళ్ల పాలనకు కాలం చెల్లింది. మిమ్మల్ని తెలంగాణ ఉద్యమం పేరుతో ఒక దొరని అధికారంలో కూర్చోబెట్టాం. తెలంగాణ రాకముందు ఒక పటేళ్లను అధికారంలో కూర్చోబెట్టాం. తెలంగాణ వచ్చినాక ఇప్పుడు ఒక పటేలు అధికారంలో కూర్చోబెట్టాం. మీకు ముఖ్యమంత్రి పీఠాల మీద కూర్చోబెట్టాలి, మిమ్మల్ని ఇవాళ మంత్రులుగా కేంద్ర మంత్రులుగా చేయాలి. కానీ బీసీ రిజర్వేషన్ల నోటికాడి ముద్దను లాక్కుంటున్నారు. ఇది మాకు బీసీలకు చాలా అవమానం. అందుకనే ప్రతి ఒక్క బీసీ బిడ్డ తెలంగాణ రాష్ట్రంలో అగ్గై నిప్పురవలై ఒక్కొక్కరు కదిలి వచ్చి భువనగిరి సభ ద్వారా మా తడాకేందో, బీసీల యొక్క సత్తా ఏందో, గతంలో ఏం జరిగిందో ఒకసారి చూపించబోతున్నాం. అందుకోసమే మీకు దసరా దీపావళి ఛాన్స్ ఇస్తున్నాం. బీజేపీ ప్రభుత్వానికి నరేంద్ర మోదీ గారంటే మాకు చాలా గౌరవం ఉంది. ఒక బీసీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ రికార్డును బద్దలు కొట్టిండు ఒక బీసీ బిడ్డ. కానీ ఇంటి దీపం అని ముద్దాడితే మూతి కాలుతుంది. ఇవాళ నరేంద్ర మోదీ గారు మీకు నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ఇలా అంటున్నారు మైనార్టీలను కలుపుతున్నారు. ఉంటే ఎంత, మైనార్టీలు పోతే ఎంత, మాకేం సంబంధం? పార్లమెంటే ఈ దేశంలో సుప్రీం.
ఈ పార్లమెంట్లో మీరు ఏదైతే అనుకుంటున్నారో తీసేసి బీసీలకు ఇవ్వండి. మీకు మంచి అవకాశం ఇస్తున్నాం. బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావాలంటే ఈ 42% రిజర్వేషన్ల బిల్లును ఆమోదించండి. లేదంటే మీరు శాశ్వతంగా ప్రతిపక్ష హోదాలు కూర్చుంటే మాకేం అభ్యంతరం లేదు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు కాకమ్మ కథలు, పిట్ట కథలు, కట్టు కథలు చెప్తే బీసీలు వినడానికి సిద్ధంగా లేరు. మీరు 42% కేంద్రాన్ని అడుగుతున్నారు. మరి 42% రిజర్వేషన్ మంత్రివర్గంలో ఎందుకు ఇస్తలేరు? నామినేటెడ్ పోస్టులు ఎందుకు ఇస్తలేరు? సమాచార కమిషన్లు ఆలోచిస్తే ఒక్క బీసీకి ఎందుకు ఇవ్వలే? యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా 42% ఎందుకు ఇవ్వలే? ఇవాళ ముఖ్యమంత్రి పేషీలో ఒక బీసీ ఎందుకు లేడు? అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు, అది జిల్లా కలెక్టర్ అయినా, పోస్టింగ్లైనా, ప్రభుత్వ పోస్టింగ్లైనా, ఏ ప్రభుత్వ సలహాదారులైనా, ఎళ్లలైనా 42% రిజర్వేషన్లు ఇచ్చి ఫస్ట్ మీరు చిత్తశుద్ధి నిరూపించుకోండి. లేకపోతే కాకమ్మ కబర్లు చెప్పి బీసీలను మోసం చేయాలని చూస్తే బండకేసి బాదుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మీకు ఇదే చివరి హెచ్చరిక. తెలంగాణలో ఉన్నటువంటి అగ్రకుల రాజకీయ పార్టీలకు ఓరుగల్లు గడ్డ మీద నుంచి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. మీరు తెలంగాణలో ఈ దసరా దీపాల లోపు 42% రిజర్వేషన్లు ఇవాళ అమలు చేసి చట్ట రూపంలో చేస్తే సరే, చేయకపోతే ఓరుగల్లు కేంద్రంగా చెప్తున్నా, రేపు భువనగిరి సభలో భువనగిరి రాజకీయ యుద్ధభేరి మహాసభను కేంద్రంగా చేసుకుని ఒక రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తాం. ఆ రాజకీయ కార్యాచరణ మామూలు ఉండదు. బీసీలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక తయారు చేసుకున్న తర్వాత ఆ రాజకీయ వేదిక వస్తే మీ పటేళ్ల పాలనకు, మీ దొరల రాజ్యానికి గోరిగట్టేటువంటి ప్రణాళిక భువనగిరి సభలో ప్రకటిస్తాం. మీ గోరిగట్టేటువంటి, మిమ్మల్ని బొందబెట్టేటువంటి, మిమ్మల్ని రాజకీయంగా భూస్థాపితం చేసేటువంటి రాజకీయ కార్యాచరణ భువనగిరిలో సభలో ప్రకటిస్తాం. మాకు మంచి చేస్తే మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటాం, బీసీలకు మంచి చేస్తే మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటాం. కానీ మాకు కీడు చేస్తే వేటాడి మిమ్మల్ని రాజకీయంగా భూస్థాపితం చేసే వరకు ఈ అగ్రకుల రాజకీయ పార్టీలు వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. విజయవంతం చేద్దాం బీసీల రాజకీయ యుద్ధ బేరిని, విజయవంతం చేద్దాం బీసీల రాజకీయ యుద్ధ బేరిని. జాజుల శ్రీనన్న గారి నాయకత్వం. జై బీసీ.